ఇక తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో సుదీర్ఘ కాలం తర్వాత కదలికొచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ ఇంట్లో ఏసీబీ బృందం రాత్రి సోదాలు నిర్వహించింది. కోకాపేటలోని అతడి ఇంట్లో రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. సుమారుగా 700 కోట్ల మేర నిధులు పక్కదారి పట్టినట్లు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో ఇప్పటికే గుర్తించింది. ఈ క్రమంలోనే 10 మంది వరకు పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఓఎస్డీగా పనిచేస్తున్నటువంటి కళ్యాణ్ ను సైతం ఏసీబీ అరెస్టు చేసింది. అయితే కేసు నమోదు కాగానే మొయినుద్దీన్ తో పాటు ఆయన తనయుడు ఇక్రమ్, మరో కీలక నిందితుడు విదేశాలకు పారిపోయారు. దీంతో వారిపై అప్పట్లోనే ఏసీబీ లుకౌట్ నోటీసుల సర్క్యులర్ జారీ చేసింది. తాజాగా కొంత సమాచారం లభించిన నేపథ్యంలోనే మొయినుద్దీన్ ఇంట్లో సోదాలు చేసినట్టుగా సమాచారం.